రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వ అధికారుల్లో చలనం వచ్చింది. వందల కోట్ల భూదందాకు చెక్ పడింది. బౌరంపేట ల్యాండ్ స్కామ్ పై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ స్పందించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా రోడ్డు వేస్తున్నారు అనే విషయాన్ని రాజ్ న్యూస్ బయటపెట్టింది. స్థానికుల గోడును ఎప్పటికప్పుడు చూపించింది. దీంతో అదే విషయంపై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ రియాక్ట్ అయ్యారు. మున్సిపల్ రోడ్డు వేద్దామని నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. అయితే నోటీసులు ఇచ్చేలోపే రైతులు సుమోటోగా తమ భూములను తామే డెవలప్ చేస్తున్నట్లు తెలిపారని ఎంక్వైరీ నడుస్తుందని అన్నారు. ఆ రోడ్డుతో మున్సిపల్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దొండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్. సర్వే నెంబర్లో అది ప్రభుత్వ భూమి, దాంట్లో రోడ్డే వేయవద్దని చెప్పేసి సతీష్ గారు మరియు ఇతర నాయకులు పిటిషన్ చేయడం జరిగింది. ఆ ఏ అయితే రోడ్డు ఉందో దాంట్లో ప్రభుత్వ భూమి 100% ఆపేస్తాం. ఆ రోడ్డు మున్సిపల్ నుంచి కానీ మున్సిపల్ ఫండ్స్ నుంచి కానీ వేయడం జరగడం లేదు. మున్సిపల్ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ప్రకారం మున్సిపల్ రోడ్ దిద్దామని చెప్పేసి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం. నోటీసులు ఇచ్చే లోపే ఆ రైతులు సుమటోగా తమ యొక్క రోడ్లను తామే డెవలప్ చేసుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది, తెలిసింది. దానిపైన ఏదైనా వైలేషన్ ఉంటే 100% కఠినమైన చర్యలు తీసుకొని దాన్ని ఆపడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి పాత్ర కానీ మున్సిపల్ ఫండ్ ఒక నయా రూపాయి కానీ పెట్టడం జరగలేదు ఇప్పటివరకు. అదే 166 సర్వే నెంబర్లో అది ప్రభుత్వ భూమి, దాంట్లో రోడ్డే వేయవద్దని చెప్పేసి సతీష్ గారు మరియు ఇతర నాయకులు పిటిషన్ చేయడం జరిగింది. ఆ ఏ అయితే రోడ్డు ఉందో దాంట్లో ప్రభుత్వ భూమి 100% ఆపేస్తాం. ఆ రోడ్డు మున్సిపల్ నుంచి కానీ మున్సిపల్ ఫండ్స్ నుంచి కానీ వేయడం జరగడం లేదు. మున్సిపల్ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ప్రకారం మున్సిపల్ రోడ్ దిద్దామని చెప్పేసి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం. నోటీసులు ఇచ్చే లోపే ఆ రైతులు సుమటోగా తమ యొక్క రోడ్లను తామే డెవలప్ చేసుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది, తెలిసింది. దానిపైన ఏదైనా వైలేషన్ ఉంటే 100% కఠినమైన చర్యలు తీసుకొని దాన్ని ఆపడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి పాత్ర కానీ మున్సిపల్ ఫండ్ ఒక నయా రూపాయి కానీ పెట్టడం జరగలేదు ఇప్పటివరకు. 166/1, 166/3 సర్వే నెంబర్లో అక్రమాలు అన్ని ఇన్ని కావు. అధికార యంత్రాంగం మౌనంతో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో 40 ఫీట్ల రోడ్డు వేస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. రైతుల ముసుగులో ఇష్టారాజ్యంగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. గతంలో పశువుల కొట్టం వేసిన రైతులకు నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు 100 కోట్ల విలువైన సర్కార్ జాగాను ఆక్రమించినా కిమ్మనడం లేదు. బౌరంపేట మాఫియాపై రాజ్ న్యూస్ నిఘా నేత్రం పెట్టింది. దీంతో ఒక్కొక్కటిగా రుద్ర కన్స్ట్రక్షన్స్, జేఎన్ఎస్ ఇన్ఫ్రా వెంచర్ల లోగుట్టును వెలుగులోకి తెచ్చింది. శ్రీకాంత్ రెడ్డి, చిట్ల దివాకర్ కు చెందిన జేఎన్ఎస్ ఇన్ఫ్రా, అలాగే నవీన్ రెడ్డికి చెందిన రుద్ర కన్స్ట్రక్షన్ వెంచర్ ఆగడాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది రాజ్ న్యూస్. బౌరంపేట 166/1, 166/3 సర్వే నంబర్లో అక్రమాలు అన్ని ఇన్ని కావు. అధికార యంత్రాంగం మౌనంతో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో 40 ఫీట్ల రోడ్డు వేస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. రైతుల ముసుగులో ఇష్టారాజ్యంగా వెంచర్లు పుట్టుకు వస్తున్నాయి. గతంలో పశువుల కొట్టం వేసిన రైతులకు నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు 100 కోట్ల విలువైన సర్కారు జాగాను ఆక్రమించినా కిమ్మనడం లేదు. బౌరంపేట భూమాఫియాపై రాజ్ న్యూస్ నిఘా నేత్రం పెట్టింది. దీంతో ఒక్కొక్కటిగా రుద్ర కన్స్ట్రక్షన్స్, జేఎన్ఎస్ ఇన్ఫ్రా వెంచర్ల లోగుట్టును వెలుగులోకి తెచ్చింది. శ్రీకాంత్ రెడ్డి, చిట్లా దివాకర్ కు చెందిన జేఎన్ఎస్ ఇన్ఫ్రా, నవీన్ రెడ్డికి చెందిన రుద్ర కన్స్ట్రక్షన్ వెంచర్ ఆగడాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది రాజ్ న్యూస్.
సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మరి రాజ్ న్యూస్ కథనాలతో స్పందించారు. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చేయబోతున్నారు అధికారులు? ఇప్పటికే అధికారులు ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ముఖ్యంగా ఈ 166 సర్వే నెంబర్లో బౌరంపేటకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ భూమిలోనే ఒక వెంచర్కు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలోనే దీని మీద రాజ్ న్యూస్ ఫోకస్ చేసింది. ఈ విషయాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాసులతో పాటు ఆ ప్రాంత వాసులు అలాగే కొంతమంది రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. సో ఈ విషయాన్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అధికారులు దీని మీద అప్రమత్తమయ్యి ఏదైతే కొంతమంది ప్రైవేట్ వెంచర్స్కు సంబంధించినటువంటి ఇప్పుడు రుద్ర కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతర కన్స్ట్రక్షన్స్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అక్రమంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమను వేస్తున్నటువంటి వెంచర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ ఒక రోడ్డు నిర్మించేందుకు చేసినటువంటి ఏర్పాట్లను కూడా ఖండిస్తూ వీటన్నిటి మీద కూడా అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే అధికారులు ఒక స్పష్టతనిచ్చారు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి, అది రైతులకు సంబంధించినటువంటి ఏదైతే తమకు రోడ్డు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తమ సొంతగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ భూమిలో ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల కోసం ఈ యొక్క రోడ్డు నిర్మాణాలను చేపట్టడానికి వీల్లేదని కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎటువంటి మున్సిపల్ పరిధిలో కావచ్చు, లేకపోతే అక్కడ ప్రభుత్వం ఏ వైపుగా కూడా ఒక రోడ్డు నిర్మాణం అనేది చేపట్టట్లేదు. అది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి స్వార్థ ప్రయోజనాల కోసం చేకూర్చున్నటువంటి అంశంగా భావించడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రస్తుతం 160 సర్వే నెంబర్లో ఏదైతే రోడ్డును వేయాలని భావించడం జరిగిందో దాన్ని పూర్తిగా ఆపివేస్తున్నాము అనేటువంటి విషయాన్ని అధికారులు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. దీంతో ఒక రాజ్ న్యూస్ కథనాలకు ఒక స్పందన లభించింది. మొత్తానికి అక్కడ కొంతమంది అక్రమార్కులు ఇప్పుడు రుద్ర కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రైవేటు వెంచర్స్ ఎవరైతే ఉన్నారో అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేయడం, అలాగే ప్రభుత్వ భూములను రోడ్లను ఏర్పాటు చేసి అక్కడ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించడం లాంటి ఏర్పాట్లు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ఖండించినటువంటి పరిస్థితిగానే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టట్లేదు, రోడ్డు పరమైనటువంటి నిర్మాణాలు కావచ్చు, ఏ ఇతర నిర్మాణాలు కూడా ప్రభుత్వం నుంచి చేపట్టట్లేదు. మరోవైపున ప్రైవేటు వ్యక్తులు కూడా దాన్ని ఆక్రమించడానికి వీల్లేనటువంటి ఆదేశాలను అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, ఇక్కడ అధికార యంత్రాంగం మౌనంగా ఉండడానికి అసలు ఎవరు కొమ్ము కాస్తున్నారంటారు? వీటన్నిటిని ఎందుకు సైలెంట్ గా భరిస్తున్నారు? వాస్తవానికి మనం ఈ మధ్యకాలంలో వరుసగా చూడటం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బౌరంపేట పరిధిలో ఉన్నటువంటి అనేక పరిసర ప్రాంతాల్లో, ఇప్పుడు బౌరంపేట కావచ్చు, పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర కాలనీలన్నీ కూడా కొత్త వెంచర్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించి ఏదైతే టౌన్షిప్స్లను ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బిల్డర్స్ రుద్ర కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇతర కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేస్తూ కొన్ని అనుమతులు తీసుకొచ్చి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం అక్కడ కొన్ని నిర్మాణాలను చేపట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే అంశాన్ని గతంలో కూడా మనం నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చూడటం జరిగింది. అయితే లంచాల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాటికి కొంతమంది అక్రమార్కులకు కొమ్ము కాసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరికొంతమంది దృష్టికి ఆ యొక్క విషయాన్ని తీసుకెళ్లినప్పుడు ఖచ్చితంగా వీటి మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి అక్కడ బౌరంపేట 166 సర్వే నెంబర్లో ఏర్పాటు చేసినటువంటి రోడ్డు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇతర కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఏర్పాటు చేసినటువంటి యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామనేటువంటి విషయాన్ని అధికారులు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి దీని మీద స్థానికులు కూడా కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే రాజ్ న్యూస్ కథనాలకు సంబంధించి కూడా అభినందనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యొక్క కృషి వల్లనే యొక్క ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లోకి ప్రభుత్వ భూమి అనేది వెళ్లకుండా పూర్తిగా అక్కడ చేసేటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆపివేయడం జరిగింది. ఆ ఆర్డర్స్ అనేవి అధికారుల నుంచి వచ్చాయి. కాబట్టి దీని మీద అభినందనలు అనేవి వరుసగా దీని మీద ఫోకస్ పెట్టినటువంటి రాజ్ న్యూస్ కథనాలకు సంబంధించి కావచ్చు, రాజ్ న్యూస్ బృందానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున అక్కడ ఎటువంటి నిర్మాణాలు అనేవి చేపట్టట్లేదన్నటువంటి విషయం అధికారుల నుంచి నేరుగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ జరుగుతోందని, పూర్తి నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గుజరాత్ ఘోర విమాన ప్రమాదంపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. విమాన ప్రయాణికులకు రక్షణ లేకుండా పోయిందని, పౌర విమానయాన శాఖ తగు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందని విపక్షాలు ఆరోపించాయి. అయితే దేశంలో విమాన ప్రయాణాల సంఖ్య పెరుగుతోందని, ఎయిర్పోర్టులు పెరుగుతున్నాయని, అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాలను భూతద్దంలో చూడొద్దనని మంత్రి విజ్ఞప్తి చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై చింతిస్తున్నామని, కాక్పిట్ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని మంత్రి సభకు తెలిపారు. విదేశీ మీడియా విమాన ప్రమాదంపై తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి రామ్మోహన్ అన్నారు. Sir, I understand that there is a requirement for running international operations from the Patna International Airport. And as such, sir, now the Patna Airport is open to international operations because it is a customs notified airport. And they are open to fly to 5 SAARC countries and 10 ASEAN countries also under the open sky policy. But the issue is, sir, there is a fundamental problem with the Patna International Airport because of the shorter runway. Because of the shorter runway, there is a load penalty that applies to the aircraft, through which they are not able to run with operational efficiency and to carry the highest capacity. So that restricts the commercial viability of having these international operations. But there are alternative solutions that are being worked out. And whenever we see, sir, when we want the airline operators to operate these international, one is first having an air service agreement with those countries, having the points open so that the connectivity is there, the point of call is there between the two countries. On top of that, the airline operators look for commercial viability also. And here the problem of the commercial viability comes in because of the load penalty issue. And that is one reason we feel that is why the international operations are not there. But either with this, sir, now Beta, which is another airport with a longer runway, that is also coming into operations. And then under the budget, we have announced another greenfield airport also. So there are many solutions that are being worked out, because for us in the country, Bihar is one of the most priority regions. From on behalf of the central government also, I can say, sir, as early as possible, we are also working towards a solution so that Patna, not only Patna and other airports from Bihar also, let's say Gaya airport. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల భేటీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనుక నేను ఓడగొడుతున్నాము. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమైందని చెప్తాం. అరే విత్తనాలు దొరకలే కదా మొన్న, ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడబడ్డారు మీ కోఆపరేటివ్ చైర్మన్ పల్లెలు. సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు, పంటల బీమా అని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు గట్టక అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండ్రు రైతులకు మీరు ఒక్కసారి ఆలోచించారు. మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి, ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి. రైతులు కలిసిన కాడ నేను చెప్పిన దాంట్లో ఒకటైనా అబద్ధం ఉందా? కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు. మీరు ఊర్లలో చూడండి, మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలేని దుకాణమైన ఒక టీఆర్ఎస్ కార్యకర్తున్నాడు, మనోడే నాకు చెప్తుండు, అన్న అప్పుడైతే గిరాకీ లేదు, కిరాయి కూడా వెళ్ళకపోవు, ఇప్పుడు ఫుల్ అన్న అంటుడు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణంలో ఒక్కడు బాగుపడ్డాడు. ఎవరికి గిరాకీ లేదు. నేను గజ్వేల రాంగా చూసుకుంటూ వచ్చి 100 టూలెట్ బోర్డులు ఉన్నాయి, అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి, ఒక మోటార్ వైండింగ్ దుకాణాలు మాత్రం తెప్తాం. ఎందుకంటే మోటార్లు బాగా కాలిపోతున్నాయి, కరెంట్ సరిగ్గా వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక రివర్స్ అయిపోయింది మొత్తం. మీకు ఒకసారి గుర్తుందో లేదో, పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా?
మొన్న నేను సిద్దిపేట పోయినా, ఏ ఊరు, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్ముతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు వాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాన్లు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఎవరు తృప్తిగా ఉండను? ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు? ఎకరం అమ్మితే తెలంగాణలో ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుందని. ఇప్పుడు ఎందుకు 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన అక్రమ కేసులు, ఆగమాగం చేస్తే గిట్ల అయిపోతుంది. అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండో ఇలా ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ విషయాలు మీకు తెలియని ఏం కావు. పిల్లల్ని ఎట్లా మోసం చేసిండు, రైతుల్ని ఎట్లా మోసం చేసిండు, మహిళల విషయంలో మీకు బాగా తెలుసు. ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు, ఆ బస్సులో కూర్చుందామంటే కాలు పెడదామంటే జాగలేదు. బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా. మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రు? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 ఆడ వ్యక్తికనే అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2,500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కటి. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000కు 1,00,000 2 లక్షలు ఇవ్వాలి నమ్మొద్దా? ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకి. 3వ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. వచ్చిందా? లేదు. 4వ ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించాడు. ఉందా కిట్? ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పరిమితం చేశారు. అది పాత ముచ్చటేనే, కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలు. నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను. నోరిప్పలేరు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. ఎందుకు? గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు. మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు. 2,500 మోసం చేసిండ్రు, తులం బంగారం మోసం చేసిండ్రు, స్కూటీ అని మోసం చేసిండ్రు, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు. ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఈ విషయాలు కూడా మీకు తెలియని ఏం కావు. అంటే యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం. ఏ వర్గం, ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు. ఇలా గజ్వేల్ ఉంది, కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే. ఇప్పుడు 20 నెలలు అయిందే, ఒక్క ఊర్లోనైనా 20 రూపాయల పని కనబట్టదా? ఒక బిల్డింగ్ కట్టిందో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో, ఒక స్కూల్లో రూమ్, ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా, ఓ మహిళా భవనం కట్టిందా, ఓ కులానికి భవనం కట్టిందా? యానన్న ఒక రోడ్ వేసింది. రోడ్ ఇడిచిపెట్టు, కేసీఆర్ పోసిన రోడ్డుకి ఏమైనా పొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా? ఈ రకమైన పరిస్థితి. అందులో మనం ప్రజలకు చెప్పాలి. దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకోండి. ఎన్నికలు ఆషామాషిగా తీసుకోవద్దు. వాళ్ళకి ఏముంటది, ఎట్లనే చేసి మేము జరంత సిద్దిపేటలు ఏమైనా కొడితే బాగుండు,
ఈయన ఏమన్నా చేస్తే బాగుండని తనలాడుతుంటారు. మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబట్టినట్టు చేస్తున్నారు, 1 రూపాయి ఇస్తలేదు, పనులు ఆపేస్తున్నారు. మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మన నిధులు మనం సాధించుకోవాలి. అందువల్ల మీతో నేను కోరేది, గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఉద్యమకారులు, సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టికెట్లు తీసుకుందాం. కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయండి. మున్పట్లకి ఇప్పుడు ఏమీ ఆమ్దాని కూడా లేదు, ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టి అన్ని అప్పులైతాయి. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది చూడు రాజకీయాల్లో, గెలిచినోడేమో తలపెట్టుకొని ఎడతాడట, ఓడిపోయినోడేమో కుల్లా ఎడతాడట బజార్లో. ఎందుకంటే వీరికి అప్పులే వానికి అప్పులే, ఇద్దరికి అప్పులే అవుతాయి. సో బేరాలు కూడా ఏం నడతలేవు, మున్పట్లకి నడుతున్నాయా? అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుంది. నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాం. ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకు పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయండి. ఆ రోజు మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది, ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది, దవాఖానాల్లో అప్పుడు ఎట్లా మందులు ఉండే, ఇప్పుడు దవాఖానాలు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి. ఇవాళ నీళ్లు అంటే యాదికి వచ్చింది. ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా, ప్రతాప్ అన్న ఫోన్ చేశాను, అన్న మా కూడెల్లి వాగులకు నీళ్లు కావాలి, మొత్తం ఎండిపోతున్నాయి, పొలాలన్నీ ఆగమవుతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు, మిషన్ పెట్టి కాలువను తెంపి నీళ్లు ఇచ్చిన మలేదా మీకు? జేసీబీ దిగ్గొట్టి, జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దిగ్గొట్టి కూడెల్లి వాగుల నీళ్లు ఇడిస్తే దాదాపు 40-50 వేల ఎకరాల పంట బతికిందా లేదా? దుబ్బాకులు కూడా బతికింది దాకా, అదే అప్పర్ మానేరు ముస్తాబాద్ దాకా పోయినాయి నీళ్ళు పోలే. మళ్ళా తర్వాత గేట్ పెట్టినాం, మనం తర్వాత గేట్ కట్టినాం. ఆ నిమిషానికి గేట్ లేదు కదా, ఎట్లా అంటే 50 వేల ఎకరాలు పంట ఎండిపో. ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు ఈఎన్సీకి ఆదేశాలు ఇచ్చి 50 వేల ఎకరాల పంట కాపాడినాం. ఆ రోజు మనం హల్దీ వాళ్ళ నీళ్లు ఎడిస్తే ఎండాకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా? గద్దర్ వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టమంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా? గద్దర్ మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు? ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే నేననేది, త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారిందా లేదా? ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ పార్టీ, పెంచింది మన కేసీఆర్. మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం. నాకేముంటుంది, 9కి 9 మండలాలు మనం గెలవాల్సిందే. అన్ని ఎంపీపీలు, అన్ని జెడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగరాలి. దానికి మీరు కష్టపడి పనిచేయండి. మేము కూడా శాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం. మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది. మీరే మాకు ఊపిరి. మీరు కూడా సమన్వయంతో పనిచేయండి. ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో, మళ్ళా మస్తు ఛాన్సులు ఉంటాయి. ఎవరిని ఎట్లా చేయాలనో అందరం కూడా బాగుపడతాం. నువ్వు కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు మరొకసారి వచ్చి, నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి, నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినావు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్నా. అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయి అన్న, ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలో కొట్టే 5-10 లక్షలు వస్తుంటాయి అన్న. మరి ఇప్పుడు ఏమైంది, డీల్ ఎక్కడదన్నా ఇంట్లోకి వెళ్తలేవు అన్న. మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది. కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏమున్నదో నీకు అర్థమైందా అని అడిగిన నేను. అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అంటూ. ఒక మంచి పాలన ఉంటే, ప్రజలు బాగుంటే, వ్యాపారాలు బాగుంటే అందరికీ చేతినిండా పని దొరుకుతుంది. అందరూ కూడా సంతోషంగా. మేస్త్రీలు ఉంటారు, 4 ఇళ్ళు, ఇప్పుడు గజ్వేల మున్పట్లకి ఇల్లు కట్టురా, మేస్త్రీలకు కూడా గిరాకీ కమ్మైందా లేదా? సిమెంట్ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? చలాకోనికి గిరాకీ కమ్మైందా లేదా? శానిటరీ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? కిరాణం దుకాణం కూడా కమ్మవుతుందా లేదా? అప్పుడు పని బాగా అవుతుంటే లేబర్ 6 ఇడికేలు వచ్చి ఉందరు, లేబర్ ఉంటే సామాన్ కొంటారు, కూరగాయలు కొంటారు, కూరగాయలకు కమ్మైపోయి, కిరాణం కమ్మైపోయి. అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏమున్నదని మనం అర్థం చేసుకోం. అందువల్ల ఆయన వచ్చింది అనుకో, అందరికీ గౌరవం, ప్రజలందరికీ మేలు జరుగుతుంది, మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది. సో దాన్ని మనం గమనించాలి. ఇవాళ ఏమైతుంది గజ్వేల్, ఇసుక ట్రాక్టర్ కనబడితే వసూలు, మట్టి కొడితే వసూలు, పోలీస్ స్టేషన్ పోతే వసూలు, అన్నిటికీ రేట్లు అయిపోయినాయి. అదేవా కొత్త పనులేం లేవు, వసూలు పట్టీలు, అక్రమ కేసులు. ఇంతకు మించి ఏమైనా అవుతుందా గజ్వేల్? యాన్న కింద దొరికితే పిటిషన్ పెట్టాలి, వసూలు పట్టాలి, పంచాయతీలు సెటిల్ చేయాలి. ఇదే కదా జరిగింది. ఏమైనా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి.
అందువల్ల మంచి టీంలు వేసుకోండి, టీంలు వేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయండి. మనలో మన గ్రూపులు వద్దు. తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరే. మళ్ళా మాకేముంటది, మా ఎంపీపీ గారు